మన ఉద్దేశములు పవిత్రముగా ఉండాలి. మన అంతరంగ పురుషునిలోని ప్రతి పాపము నుండి కడుగబడటానికి మనము ప్రయాసపడాలి. ప్రత్యేకముగా ఇతరులు మన మీద తప్పుడు ఉద్దేశము కలిగి ఉన్నప్పుడు వారికి విరోధముగా మన ఉద్దేశములు ఉండకుండా కడుగబడుటకు జాగ్రత్తగా చూసుకోవాలి. లేనట్లయితే మన అంతరంగములో ఆ ఉద్దేశములు కనబడని క్యాన్సర్ వలె అలానే ఉండి మనలను నాశనము చేస్తాయి. సౌలు రాజు యొక్క బంధువు షిమీ గురించి మనము పాత నిబంధనలో చదువుతాము. సౌలు చనిపోయి దావీదు ఇశ్రాయేలు రాజైన తరువాత షిమీ దావీదుకు విరోధముగా తన హృదయంలో పగను పెంచుకున్నాడు. 2 సమూయేలు 16వ అధ్యాయము 5-14 వచనములు గమనించండి. షిమీ హృదయములో అనేక సంవత్సరముల నుండి ఉన్న ఆ ఉద్దేశము ఒకరోజు బయటపడింది. తన స్వంత కుమారుడైన అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన ప్రాణములను రక్షించుకొనుటకు పరిగెత్తుకొనుచుండగా ఈ షిమీ దావీదు దగ్గరకు వచ్చి రాళ్లు వేసి, నరహంతకుడా, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అని చెప్పాడు. అవును, మనలను ఇష్టపడని వారు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న దుర్మార్గపు తలంపులన్నీ బయటకు వస్తాయి. తరువాత అబ్షాలోము చనిపోయి దావీదు మరలా రాజవుతాడు. షిమీ ఎంతో భయపడి దావీదు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాడు. దావీదు అతన్ని క్షమించి నేను నిన్ను చంపను అని మాట ఇస్తాడు. ఇప్పుడు మరలా చక్రము తిరిగింది. షిమీ ఎడల దావీదు కలిగి ఉన్న పగను కడుగుకొనుటలో దావీదు విఫలమయ్యాడు. కాబట్టి దావీదు చనిపోయేటప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో ఈ విధముగా చెప్పాడు: షిమీ నీ చేతిలో ఉన్నాడు, అతనిని చంపనని నేను యెహోవా యొద్ద ప్రమాణము చేశాను. 1 రాజులు 2వ అధ్యాయము 8-10 వచనములు గమనించండి. తరువాత దావీదు చనిపోయాడు. సొలొమోను షిమీ మీద ప్రతీకారము తీర్చుకున్నాడు. ఎంత విచారకరమైన మరణమో కదా ఇది! అనేక సంవత్సరములు దేవుని హృదయానుసారునిగా ఉండి ప్రతీకారము తీర్చుకునే మనస్తత్వము కలిగి ఉండి చనిపోవుట అవమానకరమైన మరణము. దుష్ట మనస్తత్వమును అనుమతించకూడదు. ప్రియ స్నేహితులారా, ఇతరుల యొడల మనము కలిగి ఉన్న చెడు ఉద్దేశములను మనము కడుక్కోనట్లయితే మన భక్తి జీవితము అంతా వ్యర్థమని మనకు దేవుడు ఈ విధముగా చూపిస్తున్నారు. అందుకనే మన ఉద్దేశములు పవిత్రముగా ఉండాలి. స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.